నాగచైతన్య శోభితల పెళ్లి ఈ నెల 4న జరిగిన సంగతి తెలిసిందే. గత 3 ఏళ్లుగా ప్రేమించుకున్న ఈ జంట ఈ నెల 4వ తేదీన పెళ్లి బంధంలోకి ఒకటయ్యారు. వీరి నిశ్చితార్థం ఆగస్టులో జరిగినప్పటి నుండి ట్రెండింగ్ లో ఉంది ఈ కపుల్. ఒకసారి నాగచైతన్యకు శోభిత ఇస్తున్న కట్నం గురించి ట్రెండింగ్ లో ఉంటే, మరోసారి నాగచైతన్య శోభితల పెళ్లికి సంబంధించిన వార్తలు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇంకా అలానే నాగచైతన్య మాజీ భార్య సమంతకు సంబంధించిన వార్తలు కూడా వైరల్ అయ్యాయి. సరిగ్గా పెళ్లికి 10 రోజులు ఉందనగా సమంత ఇచ్చిన ఇంటర్వ్యూ నెట్టింట్లో హల్చల్ చేసింది. సమంత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గతంలో ఆమె ఎక్స్ కి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ గిఫ్ట్స్ వృధా అని చేసిన కామెంట్స్ హల్చల్ చేశాయి. అవి మాత్రమే కాదు, ఆమె ఇంటర్వ్యూలో మరిన్ని విషయాలు వైరల్ అయ్యాయి. ఇంకా మొన్నటికి మొన్న నాగార్జున నాగచైతన్య శోభితాలకు కొన్ని కండిషన్లు పెట్టారంటూ వార్తలు వైరల్ అవ్వగా, ఇప్పుడు మరో సంచలన విషయం నెట్టింట్లో రచ్చ చేస్తుంది. అవునా, అంత జరిగిందా అని ఆశ్చర్యపోతున్నారు. అంత షాకింగ్ విషయం ఏమిటంటే, నేషనల్ మీడియాకు అక్కినేని నాగార్జున ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో శోభిత నాగచైతన్య గురించి కొన్ని విషయాలు మాట్లాడారు. ఆ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపేస్తున్నాయి. అదేంటంటే, నాగచైతన్య పరిచయం కంటే ముందే శోభిత నాకు తెలుసు అని మాట్లాడిన నాగార్జున ఆమె ఎంతో అందమైన అమ్మాయి అని, ఎంతో కష్టపడి స్థాయికి వచ్చిందని ఆమె సినిమాలు చూస్తేనే అర్థమవుతుంది. ఎప్పుడూ ప్రశాంతంగా సంస్కృతంగా ఉంటుంది. నాగచైతన్య శోభిత ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నారు. వాళ్ళ ఇద్దరు ఆనందాన్ని చూస్తే నాకు ముచ్చటేస్తుంది. చైతన్య జీవితంలోకి శోభిత వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని నాగార్జున చెప్పారు. ఇది మాత్రమే కాదు, నాగచైతన్య శోభితల పెళ్లికి ముందే గూఢచారి సినిమా చూసి శోభితకి ఫోన్ లో అభినందించినట్టు నాగార్జున చెప్పారు. హైదరాబాద్ లో ఇంటికి రావాలని ఆహ్వానించినట్టు చెప్పానని చెప్పారు. గతంలో శోభిత కూడా 2018లో నాగార్జున ఇంటికి వెళ్ళినట్టు ఒక మీడియా ఇంటర్వ్యూలో చెప్పింది.